ఎర్రమట్టి దెబ్బలు ఆ మధ్య కాలంలో తవ్వేస్తున్నారంటూ జనసేన ఆందోళన, తెలుగుదేశం ఆందోళన అదంతా వైసీపీ వాళ్ళు దోచుకుపోతున్నారనడం. దానికి సంబంధించి అట్లాంటిదేమీ లేదు. ఎర్రమట్టి దెబ్బల దగ్గర నుంచి ఆ దుమ్ము అవతల పడింది. ఆ దెబ్బల వరకు ఒక సర్వే చేయించుంది. దాని జోలికి మేము వెళ్ళట్లేదు. వీళ్ళు వేరే వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్స్ని వాళ్ళ దాళ్ళు చేసుకుంటుంటే బాగు చేసుకుంటుంటే దాని జోలికి వెళ్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడం. అయితే అది ఎంత మేర ఎర్రమట్టి ఉంటే అదంతా కూడా ఎర్రమట్టి దెబ్బల కిందనే చూడాలంటూ ఇటు పర్యావరణ ప్రేమికులు ఆ రోజున చేయటం, అప్పుడు మా భూములు ప్రైవేట్ భూములు ఎట్లా ఇస్తామని వాళ్ళు అంటాం. ఇదంతా రచ్చ నడిచింది. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించి నిన్న బొలిశెట్టి సత్యనారాయణ గారు ట్వీట్ చేశారో, ఇట్లాగా మళ్ళీ వాటిని తవ్వుతున్నారని తెలిసింది అన్నటువంటిది. అక్కడ తవ్వకాలకు అసలు ఎవరు అనుమతి ఇచ్చారు, ఎందుకు తవ్వుతున్నారన్న అంశం మీద పూర్తి నివేదిక రూపంలో ఇవ్వాలని విశాఖ కలెక్టర్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఎర్రమట్టి దెబ్బలకు భౌగోళిక వారసత్వ సంపదగా ఉన్నటువంటి గుర్తింపు వ్యవహారానికి సంబంధించి ఏ విషయం అన్నటువంటి తేల్చి చెప్పని చెప్పి ఆదేశించింది. టోటల్గా తవ్వకాలు జరిపేవారు తమకు పర్మిషన్లు ఉన్నాయని వాదిస్తున్నటువంటి నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ని ఆదేశించింది. సీఎంఓ వెంటనే జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఎర్రమట్టి కొండల తవ్వకాల నిబంధనలకు విరుద్ధమని ప్రాథమికంగా తేల్చారు. మొత్తంగా అనుమతులను ఉల్లంఘించి కొండలు కొలగొడుతున్నట్టు అధికారులు గుర్తించి తవ్వకాలు ఆపేయాలని ఆదేశించారు. ఎంత వర్షం పడినా నీరంతా భూమిలోకి ఇంకేలా చేయడం అక్కడ ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బల ప్రత్యేకత. తవ్వకాలు నిలిపేయని చెప్పేసి ఆదేశించారు.